దేవుడు నీకు ముందుగా నడుస్తూ వచ్చారు. నీ ముందు ప్రయాణం చేస్తున్నారు. నీ ముందుగా సాగిపోతూ ఉన్నారు. ఆయన నీకు ముందుగా నడుస్తూ ఉంటే ఏమేమి జరిగినాయో నేర్చుకున్నాం. మనం 4 భాగాలు మనం ధ్యానం చేశాం. నిన్న పోయిన వారంలో మనం నీకు ముందుగా నడిచే దేవుడు ఏం చేశాడంటే నిన్ను కాపాడుచు భద్రపరుస్తూ ఉండెను అని నేర్చుకున్నాం. అంటే దేవుడు తన బిడ్డలందరినీ ఏం చేస్తుంటే ఈ సంవత్సర కాలం అంతా కాపాడుతూ వచ్చాడు, భద్రపరుస్తూ వచ్చాడు, కాపు చేస్తున్నాడు, భద్రపరిచాడు. నష్టం, కష్టం, వ్యాధులు ఏమీ లేకుండా ఒకవేళ వచ్చినా సరే వాడు జయించే శక్తిచ్చు ఎందులో నువ్వు పడిపోకుండా ఆయన నిన్ను ప్రతిరోజు నీ కుటుంబాన్ని కాపు చేస్తూ వచ్చాడు, కాపాడుతూ వచ్చాడు. అంతేకాకుండా ఏది అపవాదిని ముట్టుకోండు, ఏ దుష్టుడిని సాతారు అనేవాడు దాడి చేయకోకుండా నిన్ను చాలా భద్రంగా కాపాడుతూ వచ్చాడు యేసు ప్రభుల వారు. ఇంతవరకు ఎన్నో కార్యాలు నీ జీవితంలో ఇశ్రాయేలుతో చెప్పాడు. పగలు మేఘస్తంభంగా ఉన్నాను. మీరు ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణంలో ఎలాంటి ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు రాకుండా నీ ప్రయాణం గమ్యం చేరే వరకు అనగా కానాను దేశంలో నేను ఏర్పాటు చేసిన స్థలంలో నీవు ప్రవేశించేంత వరకు నేను నీతో ఉంటా, నీ ముందు వస్తూ ఉంటా. వచ్చిన మార్గంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా మార్గాలు సరళం చేస్తున్నాను నేను. ఎందుకయ్యా అంటే నీకు నూతన సంవత్సరం ఏర్పాటు చేశాను. ఆ నూతన సంవత్సరంలో నీవు ప్రవేశించడానికి ప్రతిరోజు నిన్ను నేను దీవిస్తూ, కాపు చేస్తూ, భద్రపరుస్తూ నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూ ఉన్నాను అన్నాడు. నిజమే. మరి ఇంతవరకు మన కుటుంబాలను మనందరిని కూడా దేవుడు దీవెనకరంగా ఉంచాడు, దీవించాడు, బలపరిచాడు, సంరక్షించాడు. అనేక కష్టాలు వచ్చాయి, వ్యాధులు వచ్చాయి, బాధలు వచ్చాయి. అన్నిటిని అధిగమించి నా దేవుడు డిసెంబరు 22వ తారీఖు వరకు మన సంఘంతో దేవుడు కాపు చేశాడు. ఎవరంటే నీకు ముందు నడుస్తున్న నీ దేవుడైన యెహోవా నీకు ముందు నడుస్తూ నిన్ను కాపాడుచు భద్రపరుస్తూ ఉన్నాడు అని నేర్చుకున్నాం మనం. మరి నీకు ముందుగా నడుస్తూ నిన్ను కాపాడుచు నీ కుటుంబానికి చాలంత దీవెనిస్తూ గొప్ప మేలు చేస్తూ ఇంత గొప్ప కార్యాలు నీకోసం చేసిన దేవునికి నువ్వేం చేస్తావు? ఇది ఈరోజు ప్రశ్న. దేవుడిని కాపాడాడు, సంరక్షించాడు, కాపు చేశాడు, భద్రపరిచాడు. ఎలాంటి హాని కలగని కుటుంబాన్ని గొప్పగా దీవించాడు. ఆ దేవునికి అంటే నీతో వస్తూ, నీతో ఉంటూ, నీ ముందు నడుస్తున్న దేవునికి నువ్వేం చేయాలనుకుంటావు? ఏం చేయాలనో ఆ దేవునికి. దేవుడేమో నీ ముందు నడుస్తున్నాడు. నీ ముందు నడిచి దేవునికి నువ్వేం చేయాలనుకుంటావు? ఏం చెయ్యాలంటే బైబిల్ ఉంది, మీరందరూ నేను మీ అందరిని కాపు చేశాను, కాపాడాను, బలపరిచాను, కాపాడుచున్నాను, భద్రపరుస్తున్నాను. కాబట్టి ఇక నుంచి మీరు ఏం చేయాలంటే అద్భుతమైన మేలు పొందాలంటే, క్షేమంగా ఉండాలంటే, దీవెనకరంగా ఉండాలంటే, కొత్త సంవత్సరంలోకి క్షేమంతో సాగిపోవాలంటే నువ్వేం చేయాలంటే నేను నీకు ఇచ్చిన ఆజ్ఞను పాటించాలి అన్నాడు. నెలలు సాగిపోతున్నాయి, సంవత్సరం దాటేస్తున్న మనం. సంవత్సరం ఇప్పుడు క్యాలెండర్ మారింది, క్యాలెండర్ మారింది, రోజు మారింది, అన్నీ మారిపోయినాయి. మనిషి మాత్రం ఎలాగుండా అక్కడ ఉంటున్నాం. నో చేంజ్, నో గ్రోత్. ఆత్మీయంగా అభివృద్ధి లేదు, నీ జీవితం ఏమి లేదు. అయినా దేవుడు ప్రేమిస్తున్నాడు, కాపాడుతూనే ఉన్నాడు, అన్ని సహాయం చేస్తున్నాడు. మరి సంవత్సరం ముగింపులో నువ్వేం చేస్తావు? ఏం చేయాలనుకుంటావు? నువ్వు వచ్చి కూర్చుని వేసిపోవడమేనా? ఇంకేమైనా ఉందా అంటే యేసయ్యన్నాడు, ఇన్ని గొప్ప కార్యాలు నేను చేసే కదా, మీకు ముందు నడుస్తున్నా కదా, ముందు నడుస్తూ మీ క్షేమాన్ని విస్తృంప చేస్తున్నాను. కాబట్టి నువ్వేం చేయాలంటే నీ దేవుడైన యెహోవా ఆజ్ఞకు లోబడాలి. లేవీకాండం 22వ అధ్యాయం 32 చూద్దాం. లేవీకాండం 22:32. నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకూడదు, నేను ఇశ్రాయేలీయులను
పరిశుద్ధం చేసుకున్నావు కాబట్టి నువ్వేం చేయాలంటే నన్ను అనుసరిస్తూ ఆజ్ఞ పాటించేవారుగా ఉండాలి. నా ఆజ్ఞ పాటిస్తూ మీరు పరిశుద్ధులుగా ఉండాలి. మిమ్మల్ని బట్టి నా నామం అన్ని జనాంగాల్లో అపస్మరం కాకూడదు. నా నామము అపవిత్రం కాకుండా ఉండాలి. నా నామాన్ని అపవిత్రం చేయొద్దు మీరు. అది ఆజ్ఞ. నా ఆజ్ఞ లోబడండి, నేను చెప్పింది వినండి. ఆజ్ఞ లోబడాలి మీరు. యేసుక్రీస్తు ప్రభుల వారు నీకు ఆజ్ఞ ఇచ్చాడు, ఆజ్ఞ లోబడాలి. ఏ క్రైస్తవుడు దేవుని ఆజ్ఞకు లోబడకుండానే సంవత్సరం దాటేస్తున్నారు. యేసయ్య అన్నాడు, నేను కాపాడుతున్నాను కదా, నేను దీవిస్తున్నాను కదా, నేను ప్రేమిస్తున్నాను కదా, మీకేం తక్కువ చేయట్లేదు కదా. నువ్వేం చేయాలంటే ఒకటేమో నా ఆజ్ఞకు లోబడి జీవించాలి. నువ్వు నేను నీకు ఇచ్చిన ఆజ్ఞకు లోబడాలి చెప్పాడు. ఇశ్రాయేలుతో మాట్లాడు, ఇశ్రాయేలులారా వినండి, మోషే నీ వెళ్ళి నీ జనంతో చెప్పు, ప్రజలందరి పట్ల గొప్ప కార్యాలు చేశాను నేను. కాబట్టి ముందు సాగిపోవాలంటే, ముందు మునుపటి కంటే క్షేమంగా దీవెనకరంగా సాగిపోవాలంటే వారందరూ నేను ఇచ్చిన ఆజ్ఞకు లోబడి జీవించాలి, ఆజ్ఞ పాటించాలి. ఆజ్ఞ పాటించాలి మనం. దేవుని ఆజ్ఞ ఏంటి? ఏది ఆజ్ఞాపించాడో ఆజ్ఞ పాటించాలి, జీవిస్తూ ఉండాలి, ఆజ్ఞ లోబడి జీవించాలి అని యేసయ్య మాట్లాడుతున్నాడు. రెండో ఎప్పుడైనా నేను ఆజ్ఞ పాటిస్తే ఏంటయ్యా, ఆజ్ఞ పాటించకపోతే ఏంటంటే బైబిల్ అన్నాడు 119వ కీర్తన 10వ చదువుదాం. 119:10. 119వ కీర్తన 10 చదువు. నా పూర్ణ హృదయముతో నేను వెతుకుచున్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనివ్వకయ్యా. ఇప్పుడు దాకా నేను ఇచ్చిన ఆజ్ఞ ఉంది, నువ్వు ఆజ్ఞ ఇచ్చావు నాకు. ఏ ఆజ్ఞ ఇచ్చావో ఆజ్ఞకు లోపడకుండా, ఆజ్ఞ పాటించకుండా నా ఇష్టానుసారంగా జీవించా. ఎప్పుడైతే నీవు నాకు ఇచ్చిన ఆజ్ఞ పాటించకుండా తిరుగుచున్నానో చెడిపోయాను నేను. నువ్వు ఇచ్చిన ఆజ్ఞను పాటించుకోకుండా, ఆజ్ఞకు లోపడుకోకుండా నేను జీవిస్తూ ఉంటే ఏమైందంటే చెడిపోయాను నేను. అద్దు లేదు నాకు, క్రమం లేదు నాకు, నా కుటుంబంలో ఆ దేవుడే భయమే లేదు. నిశ్చయముగా నేను తిరుగుతున్నానయ్యా. కారణం ఏంటంటే నీవు నియమించిన ఆజ్ఞ ఉందే, ఆజ్ఞకు నేను లోబట్టల, ఆజ్ఞ పాటించట్ల, ఆజ్ఞ వదిలేశాను నేను. అందుకని అయ్యా నన్ను నీ ఆజ్ఞలు విడిచి తిరగనివ్వకయ్యా. ఇప్పుడు దాకా తిరిగాను నేను, ఇప్పుడు దాకా నీ ఆజ్ఞ లోబడుకోకుండా నీ మేలు మాత్రమే పొందాను, నీ మేలు మాత్రమే పొందాను, నీ దీవులు మాత్రం పొందాను. కానీ నీ దీవులను కావాలి, కానీ నేను నీ ఆజ్ఞకు లోబడలేదయ్యా. ఇప్పుడు నీ ఆజ్ఞ కావాలి, నీ మేలు కావాలి, నీ ఆజ్ఞ కావాలి, నీ మేలు కావాలి. నీ మేలు పొందాలంటే, నీ మేలు సంపూర్ణ పొందాలంటే నేనయ్యా నీ ఆజ్ఞలు విడిచి తిరగనివ్వకయ్యా. క్రైస్తవులు మానవులు చేస్తున్న పాపం ఆజ్ఞకు లోబడరు, ఆజ్ఞానుసారంగా జీవించరు, ఆజ్ఞ ప్రకారం బతకరు. అన్నాడు, నేను ఆజ్ఞను తిరగనివ్వకయ్యో. తిరిగితే ఏంటయ్యో? నీ ఆజ్ఞ విడిచి పెట్టేసి నేను తిరిగితే ఏంటి, ఏమవుతాయంటే అదే అధ్యాయంలో 21వ కీర్తన వచ్చు, చదువు. 21 వచ్చు. గర్విష్ఠులను గద్దిస్తున్నావు నీవు, నీ ఆజ్ఞను విడిచి తిరుగువాడందరూ శాపగ్రస్తులట. ఏంటన్నాడు ఆయన? అయ్యా మీరు ఆయన చెప్పంటే నేను ప్రేమిస్తున్నాను, నేను దీవిస్తున్నాను, నేను అన్ని ఇస్తున్నాను, నేను కాపులు చేస్తున్నాను, నేను భద్రపరుస్తున్నాను, నేను ఇన్ని చేసేందుకు నువ్వేం చేస్తావంటే నేను నియమించిన ఆజ్ఞకు లోబడాలి. ఇప్పుడు దాకా అయ్యా నేను నీ ఆజ్ఞ విడిచి తిరిగానయ్యా అని అన్నాడు. ఇక్కడి నుంచి నీ ఆజ్ఞ విడిచి తిరగనివ్వకయ్యా అంటే ఏంటి? ఒక అన్నాడు తిరిగితే ఏంటయ్యా అంటే, ఎవడైతే నేను నియమించిన ఆజ్ఞకు లోబడలేదంటే వాడు గర్విస్తాడు. అక్కడ మాట అది. గర్విస్తులు దేవుని గద్దింపు లోబడరట, గర్విస్తులు వాక్యాన్ని వినరట. నాకేంటి అహంకారం, అదిరిపోటు అంట తెలుగు భాషలో.
ఏమైందయ్యా? గద్దిస్తున్నా కదా, ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. దేవుని ఆజ్ఞ లోబడుకోవాలని మానవుడు జీవిస్తున్నాడు. ఆశీర్వాదం కావాలి, దీవెనలు కావాలి అనుకుంటున్నావు నువ్వు. మంచిదే, నువ్వు అడగకపోయినా ప్రతి దీవెన మేలు నిస్తున్నాను నేను. అయితే నువ్వేం చేయాలంటే, నేను నీతో కూడా వచ్చు, నీ దేవుడైన యెహోవాను నేను నీకు ముందుగా నడుస్తున్నాను. నేను అలాంటి నన్ను, నా ఆజ్ఞలను పాటించాలి. పాటించకపోతే ఎవరు పాటించాలంటే గర్విష్ఠులు, దేవుని ఆజ్ఞ పాటించరు. ఇంతకాల లోకంలో ప్రతి మనుషుడు గర్విష్ఠులుగానే వాక్యానికి, ఆజ్ఞకు, దేవునికి లోబడక నిస్సారంగా తెగించి జీవిస్తున్నారు. అలాంటి వాడు చేస్తున్నాడు. ఇప్పుడైనా ఇయర్ ఎండింగ్లో అయినా సరే, ఈ సంవత్సరం ముగింపులో అయినా సరే, నా దీవెనలు సంపూర్ణంగా నీకు కావాలంటే నువ్వేం చేయాలంటే, గర్విస్తులుగా ఉండకుండా, ఆజ్ఞ విడిచి తిరిగే వారుగా ఉండకుండా నువ్వేం చేయాలంటే, నా ఆజ్ఞకు లోబడి జీవించండి, ఆజ్ఞ పాటించండి. అది నీ క్షేమం. ఆజ్ఞ పాటిస్తే క్షేమంగా ఉంటావు నీవు. ద్వితీయోపదేశకాండం 4:40 చదువుతాం. ద్వితీయోపదేశకాండం 4:40. ద్వితీయోపదేశకాండం 4:40. నీకును నీ తర్వాత నీ సంతానాన్ని గమనించాలి. నీకు నీ సంతానానికి. ఇంక అర్థమవుతుందా ఈశ్వరి? నీకు నీ సంతానం, నీకు నీ సంతానం, నీకు నీ సంతానం, నీకు నీ సంతానం, నీకు నీ బిడ్డలకి క్షేమం కావాలంటే, నీకు నీ కుటుంబం క్షేమంగా ఉండాలంటే ఇష్టానుసారం కుదరదు అని అన్నాడు. నీకును నీ సంతానము మరియు నీకును నీ తర్వాత సంతానముకు క్షేమము కలగట్టుకై నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశములో నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలంటే నేను ఇచ్చిన ఆజ్ఞకు లోబడు. నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలో, నీవు నీ బిడ్డలు క్షేమంగా ఉండాలి. ఈ దేశంలో నీవు నీ బిడ్డలు దీర్ఘాయుష్మంతుడిగాను క్షేమం కలిగిన వారికి ఉండాలంటే ఎవరెవరు? నీవు నీ భర్త, నీవు నీ భార్య, నీవు నీ పిల్లలు క్షేమంగా ఉండాలి. మనం ఏమంటాం? ఇప్పుడు క్షేమంగా లేవా? మేము బాగానే ఉన్నాం కదా, డబ్బు ఉంది కదా, పొలం ఉంది కదా, బాగా పంట ఉంది కదా అని చెప్పి అన్నీ అనుకుంటున్నావు. ఏసన్నాడు, ఒక్కడు అంతకంతకు వర్ధిల్లెను, ఎవడాడు? ఆజ్ఞ పాటించని వాడు, వాక్యం లేనివాడు, ఆజ్ఞ పాటించకుండా వాక్యమే లేకుండా జీవించేవాడు అందరూ చూస్తూ ఉండగా బహుగా వర్ధిల్లెను. కానీ వచ్చి చూడగా వాడు లేకపోయెను. ఏమయ్యాడయ్యా? కోసివేయబడింది, పెరికేశాను, వాడిపోయాడు, పడిపోయాడు. ఎందుకయ్యా అంటే వాడు ఆజ్ఞ పాటించటం లేదు. బాగుండాలనుకుంటున్నాడు, డబ్బు ఉందనుకుంటున్నాడు, దీవించబడ్డ అనుకుంటున్నాడు. కా దీవెన వెనక యేసయ్య లేడు. ఎవరున్నారయ్యా? మోసం, పాపం, లోకం ఉంది, అక్రమం ఉంది. అది ఉంది కానీ వచ్చి చూడగా మొత్తం పోయాను, ఎంటీ పాత్రగా మిగిలిపోయాడయ్యా. కారణం ఏంటంటే వారు దేవుని ఆజ్ఞకు లోబడలేదు. కాబట్టి దేవుని పిల్లలారా, ఈరోజు చేస్తున్నాడు, నీతో వచ్చేవాడు నీ దేవుడైన యెహోవా, నేను నీకు ముందుగా నడుస్తున్నా. నేను కాబట్టి నీకు ముందుకు నడుస్తూ నీ కొరకు కొత్త దీవెన ఏర్పాటు చేశారు. అది నీకు రావాలంటే, నువ్వు పొందాలంటే, కొత్త సంవత్సరంలో నీ కుటుంబం క్షేమంగా ఉండాలంటే నేను నీకు నియమించిన ఆజ్ఞకు లోబడు. నువ్వు నీ కుటుంబం, నీవు నీ బిడ్డలు క్షేమంగా ఉండాలంటే ఆజ్ఞకు లోబడాలి అని చెప్పాడు. రెండో చెప్పాడు ఆయన, మీరు నా నామాన్ని వ్యర్థంగా అపవిత్రం చేయొద్దయ్యా. మీరు అందరూ ప్రజలే కదా, మిమ్మల్ని బట్టి అన్ని జనాంగములో నా నామం ఉందే, యేసు క్రీస్తు ప్రభు పేరుందే. అదే నేర్చుకున్నాం మనం. ఉదయకాల ఆరాధన నేర్చుకున్నాం. యేసయ్య పేరు గురించి ధ్యానం చేస్తాం. ఆయన పేరు ఏదంట? శ్రేష్టమైంది. యేసయ్య నామం
యేసు నామకు శక్తి కలిగింది. శక్తికి నామాన్ని సేవించే మనము ఆ నామానికి అవమానకరంగా ఉండకూడదునేమో. యేసు అన్నాడు, మీరు ఒకటేమో ఆజ్ఞ పాటించాలని చెప్పాడు, రెండోది మీరందరూ నా నామానికి అవమానకరంగా ఉండకూడదు, నా నామానికి అవమానం తేకూడదు. మీరు మిమ్మల్ని బట్టి నా నామము అవమానపడుతుంది, మీ ప్రవర్తన మీ క్యారెక్టర్ వల్ల నా నామం దూషించబడుతుంది. క్రైస్తవుడా విను, ఇప్పుడైనా మిమ్మల్ని బట్టి ఎక్కడ నా నామం అవమానపడిందో, మిమ్మల్ని బట్టి మీ ప్రవర్తన మీ జీవితాల బతుకులు బట్టి ఎక్కడ నా పరిశుద్ధమైన నామం అవమానపడిందో ఆ నామాన్ని పరిశుద్ధంగా ఉంచండి, పాడు చేయబాకండి. మీ వలన నాకు నా నామానికి అవమానము తేవద్దండి అన్నాడు ఆయన. యేస్కేలు గ్రంథం 36 అధ్యాయం 19 చూద్దాం. యేస్కేలు 36 19 నుంచి. యేస్కేలు 36. వారి ప్రవర్తనను బట్టి వారి క్రియలను బట్టి వారి శిక్షించి నేను అన్ని జనంలోనికి వారు వెళ్ళగొట్టగా వారు ఆయా దేశాలకు వెళ్ళిపోయారు. వారు ఏ దేశంలో ఉన్నారో, ఏ ఊరిలో ఉన్నారో, ఏ పట్టణంలో ఉన్నారో, ఏ స్థలంలో ఉన్నారో అక్కడ పరిశుద్ధంగా ఉంటుందో. మన ఊర్లోనే ఉన్నాం అనుకుందాం, ఉదాహరణకి మన ఊర్లోనే ఉన్నాం. మరి మనం ఉండే స్థలం ఈ ఊర్లో కానీ సిటీలో కానీ పట్టణంలో కానీ ఎక్కడ ఉంటే అక్కడ నువ్వు ఎలా ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకయ్యా? పరిశుద్ధ దేవుని సంతానం, పరిశుద్ధ దేవుని పిల్లలు, పరిశుద్ధ దేవుని మార్గంలో నడిచే నీవు ఎక్కడ ఉన్నా సరే పరిశుద్ధంగా ఉండు. నిన్ను బట్టి నా నామం, నిన్ను బట్టి నా పేరు గౌరవించబడాలి, నాకు మంచి కీర్తి రావాలి, అవమానమే రాకూడదు, అపవిత్రత రాకూడదు. కానీ నిన్ను బట్టి నీ క్యారెక్టర్ బట్టి, నీ ప్రవర్తన బట్టి, నువ్వు చేసే పనులు బట్టి, నీ పాపాన్ని బట్టి నా పరిశుద్ధమైన నామము అపాసపాలైపోతుంది, అపవిత్రమైపోతుంది. దేవుని పిల్లలారా, ఇప్పుడు దాకా వేళ 2024 సంవత్సరం డిసెంబరు 22వ తారీఖు వరకు యేసు ప్రభు నామాన్ని అపవిత్రం చేసే పిల్లవాడిగా ఉంటే, విశ్వాసిగా ఉంటే, ఇప్పుడైనా ఆ నామానికి మహిమ తెండి, ఆ నామాన్ని మహిమ తెండి. ఆ నామంలో జీవిస్తున్న మీరు, మిమ్మల్ని బట్టి నా నామం అపవిత్రం కాకుండా ఇది ఏ దేశంలో ఉంటే, ఏ స్థలంలో ఉంటే వాక్యం వారు తాము వెళ్ళిన స్థలములోని ఆ జనులు అక్కడ ఉంటే, నువ్వు ఇప్పుడు ఉదాహరణ అర్థం చెబుతున్నా, బస్కి వెళ్తున్నాను నేను అనుకుందాం, బస్ స్టాండ్ ఉన్నాను, నేను బస్ స్టాండ్లో నిలబడ్డాను, నా పక్కన చాలా అన్నిలు ఉండారు అనుకుందాం, అక్కడ ఉండారు. ఆ బస్ స్టాండ్ నా ప్రవర్తన చూసి నా పక్కన వాళ్ళు ఏమన్నారు? వీళ్ళు ఇస్రాయేల్ కదా, వీళ్ళు క్రిస్టియన్స్ కదా, ఈ బెవరస్ పనులు ఏంటి అంటున్నారు. షట్ అండర్స్టాండ్? అర్థమవుతున్న భాష ఆయన అన్నాడు. మరి వారు అక్కడ మాట్లాడితే చదవమాయి, వారు తాము వెళ్ళిన స్థలములో ఆ జనులు వీరందరూ యెహోవా జనులే కదా, క్రైస్తవులే కదా, గుడికి వెళ్తారు కదా, పాటలు పాడతారు కదా, ప్రార్థన చేస్తారు కదా, ఇప్పుడు ఏంటి వేషాలేంటి అంటున్నారంట. ఎవరండి? అన్ని జనులు. నిన్ను బట్టి మిమ్మల్ని బట్టి నా దేవుడి నామం అపవిత్రం అయిపోతుంది. మీ క్యారెక్టర్ బట్టి స్వస్తి పలకవా, మానుకోవా, మారవా? నిన్ను బట్టి నా దేవుని పరిశుద్ధ నామాన్ని అవమానం చేస్తావా నువ్వు అని అన్నాడు. వారు ఏ స్థలంలోకి వెళ్ళారో, అది బస్ స్టాండా, రోడ్డా, హోటలా, ఇల్లా, వాకిలా, ఏదో కావచ్చు, ప్రపంచమా, సిటీయా, ఎక్కడైనా సరే, లోకంలో ఎక్కడున్నా సరే నువ్వు దేవుని పిల్లవాడివి అని అన్నారు. మీరు క్రైస్తవులు కదా, దేవుని జనాంగం కదా, మరి మీ దేవుడు గొప్పడు కదా, మీ దేవుడు పరిశుద్ధుడు కదా, మరి మీ దేవుని పిల్లలని మీరు ఈ వేషాలేంటి, ఈ పనులేంటి అని మిమ్మల్ని బట్టి అని అక్కడ ఏమన్నారంట, మిమ్మల్ని బట్టి
ఆయన ఆయన దేశంలోంచి వచ్చిన వారే కదా చెప్పుట వలన నా పరిశుద్ధ నామము దూషణైపోతుంది. మిమ్మల్ని బట్టి నా పరిశుద్ధ నామము, మీ ప్రవర్తన, మీ క్యారెక్టరు, మీ ఉండే విధానం బట్టి నా నామము అపవిత్రం అయిపోతుంది. నువ్వేమో ఎక్కడున్నావో అక్కడ నీ ఏషాలు చూస్తే చచ్చిపోతున్న జనం. సిగ్గు లేదా మనకి? సిగ్గుపడుతున్నా మనం? సిగ్గుపడాలి మనం. నిన్ను బట్టి యేసు ప్రభు నామం నీ స్వార్థం కోసం, నీ క్యారెక్టర్ జీవితం వల్ల ఏసైకి అవమానం వస్తే, అవమానం తెచ్చేవారు ఉంటే, నిన్ను బట్టి ఏసై నామం నీకు అవమానం, మా ఇంటికి అవమానం వస్తే పర్లా, మా ఇంటికి అవమానం వస్తే నేనేమనుకోను. మరి నా దేవుడికి అవమానం వస్తే నిన్ను బట్టి నువ్వు ఇంట్లో నువ్వు అమ్మకి బాబుకి అవమానం తెస్తున్నావు, నువ్వు సిగ్గు తెస్తున్నావు. నువ్వు నువ్వు సిగ్గు తెచ్చినా సరే వాళ్ళు హ్యాపీగా ఉండరు. మా అమ్మాయిగా, మా అబ్బాయిగా, మా ఆయనేగా, నా భార్య కానీ మురిసిపోతున్నారు. అంటే మా ఆయన ఒక అబ్బాయి పాపం చేస్తే భార్యకి ఆనందం అంట, భర్త పాపం చేస్తే భర్తకి ఆనందం అంట, పిల్లల పాపం చేస్తే ఏం చేయాలి? నువ్వు కోసేయాలా? మురుసుకుంటే ఎట్ట చేస్తా? మురుసుకుంటే ఎందుకు మురుసుకుంటా? నువ్వు మురుసుకుంటాం. బిడ్డలు అడ్డాల్లో ఉండేవాడి బిడ్డలు గడ్డలు వస్తే బిడ్డలు కాదు, వాళ్ళ అవమానం పేసేస్తున్నారు తల్లిదండ్రులారా. మీరు బిడ్డల వల్ల అవమానం పేసేస్తున్నారు, మీరు అవమానం పడుతున్నారు. మీరు అవమానం పట్టమే కాకుండా మిమ్మల్ని బట్టి నా దేవుని నామనికి అవమానం. బి కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండాలి మనం. ఏసై చూస్తున్నాడు, నీ ముందు నడుస్తున్నాడు. ఏసై నీ ముందున్నాడు, ఆయన నీ ముందు నడుస్తున్నాడు. నీతో వచ్చేవాడు నీ దేవుడని యెహోవా అని చూస్తున్నాడు. కాబట్టి మిమ్మల్ని బట్టి, మీ ప్రవర్తన బట్టి నా నామానికి అవమానం తేవద్దండి, దోషుల పాలు చేయొద్దు. చేస్తున్నారు మీరు. అందువల్ల అండేశాడు, నువ్వు కొత్త సంవత్సరంలో క్షేమంగా ఉండాలంటే, కొత్త సంవత్సరంలో దీవెనకరంగా ఉండాలంటే, మేలుగా ఉండాలంటే, ఒకటి నా ఆజ్ఞను పాటించండి. రెండోది నా నామానికి మిమ్మల్ని బట్టి మీ వలన నాకు పరిశుద్ధ నామానికి అపవిత్రగా ఉండొద్దు, అపవిత్రత రావద్దు, తేవద్దు, నా నామాన్ని గౌరవంగా ఉంచండి అని చెప్పాడు. మూడో చెప్పాడైనా మీరు దొంగోడుగా ఉండబోగా చెప్పాడు. ఒకటేంటి పద్మ, ఒకటేంటి ఆజ్ఞలో పడాలి, రెండేంటి అపవిత్రం, మూడోది దొంగోడుగు పడదంట. దొంగోళ్ళు ఉన్నారు అక్కడ? ఎవరు దొంగోళ్ళు ఉన్నారా? నేను దొంగోడేనా? దొంగలు కాదు మీరు. విజయలక్ష్మి దొంగ, విజయత దొంగమేగా, దశమాగిట్లు దొంగమేగా. సో మనం దోసేసుకుని బ్యాంకులు దాచేసుకుంటే దొంగోడు మంచాడు నువ్వు. యశ్ప్రియ దొంగోడు మీరు, నేను అట్లా మాట ఆయన అన్నాడు. అక్కడ ఏమనంటే మీరు దొంగలుగా ఉండొద్దు. ఇప్పుడు దొంగలుగా ఉండాలి మీరు. ఎందుకు దొంగలు అంటే నాకు రావాల్సిన భాగాన్ని దొంగలు చేసి బ్యాంకులో పెట్టేశావు నువ్వు. మానవుడు దేవుని దొంగలొచ్చా? మానవుడు దేవుని దొంగలొచ్చా? దొంగోడు నువ్వు. దొంగోడు దేవుని రాజ్య హక్కు లేదు నీకు. నువ్వు ఎప్పుడు దొంగగా ఉండావు. దొంగ దేవుని సొమ్ము, దేవుని బాగా దొంగగా జీవించారేమో. అలాగే కొత్త సంవత్సరం ప్రవేశించొద్దు. దొంగలారా, దొంగతనం చేస్తున్న వారులారా, దొంగ బతుకుతున్న వారులారా, దొంగతనం మానండి, దొంగతనం మానండి, దోపిడీ మానండి. ఇంక దొంగతనం చేస్తున్నావంటే అర్థం ఏంటంటే నీ ఇంట్లో యేసయ్య లేడు, వాక్యం లేదు, ప్రార్థన లేదు, దేవుని భయం లేదు. అందుకని దేవుని బాగా దొంగిస్తున్నావు. ఒక ఆయన దొంగతనం చేశాడు, బాగా టైం అయిపోతుంది. ఒక ఆయన దొంగతనం చేశాడు, బాగా సంపాదించాడు. దొంగతనం చేసి బాగా డబ్బు సంపాదించాడు. రోజు వేసే అన్నాడు, అబ్బాయి నేను నీ ఇంటికి రావాలి అనుకుంటున్నాను, రమ్మంటావా అన్నాడు. అని ఏమంటే రాయ్యా అన్నాడు. రా అన్నాడు. ఆయన వచ్చి చేయబెట్టుకుని ఆయన లోన్ తీసుకెళ్ళాడు. లోన్కి వెళ్ళేటప్పుడు ఏమో వాడు ఎవడంట దొంగోడు. దేవుని సొమ్ము దొంగిలించేసి, దేవుని బాగా దొంగిలించేసి, దేవుని బాగా దేవుడికి ఇవ్వకుండా అంత దాచేసుకుని నేను నా పిల్లలు బాగుండాలి అనుకునే దొంగగుడాడు. ఏమయ్యాడు? లోనికి వెళ్ళాడు. ఆయన ఏం చేశాడు మాకు తెలియదు. ఇంటికి వెళ్ళిపోయినాక యేసు ప్రభు ఏం చేశాడో మాకు తెలియదు. బయటికి రాగానే అన్నాడు, అయ్యా నేను
ఇందిరాగారి దగ్గర 30 రూపాయలు తీసుకున్నాను అయ్యా, ఎగ్గొట్టేసిన అయ్యా, దొంగతనం చేసిన అయ్యా, 60 ఇస్తా అని చెప్పాడు. ఏందంట? అరే ఏమైంది? ఏమైందంటే వాళ్ళు యేసయ్య వచ్చాడు, మారిపోయింది, మనస్సు మారింది, హృదయం మారింది, జీవితం మారింది. నేను దొంగతనం చేశాను మొదటిగా, యేసు లేనప్పుడు దొంగోడిని నేను, యేసు లేకపోతే వాక్యం లేకపోతే దొంగోడినే. యేసు ప్రభు నా లోనికి, నా ఇంట్లోకి వచ్చినాక నేను ఎప్పుడు దొంగిలించానో, ఎంత దేవుని సొమ్ము నేను దొంగతనం చేశానో మొత్తం ఇచ్చేస్తా. ఇచ్చేసాడు లెక్కబెట్టి, నువ్వు ఇస్తున్నావా? మనస్సాక్షి అమ్ముకుంటున్నావా? దొంగోళ్ళ బతకదు మీరు, దొంగగా ఉండొద్దు నువ్వు. నీ దొంగ జీవితం నీ కుటుంబానికి బెజ్జం. నువ్వు దొంగగా ఉంటే నీ కుటుంబం బెజ్జం పడిపోద్ది అని చేశానంటే దొంగలుగా ఉండొద్దు అని చెప్పాడు. కాబట్టి ఉదయకాలంలో నువ్వేం చేయాలంటే నీ ముందు వచ్చేవాడు, నీతో వచ్చేవాడు నీ దేవుడైన యెహోవా. ఆయన నీకు ముందుగా నడుస్తూ అన్ని త్రోవలు సరళం చేస్తూ మార్గాన్ని సిద్ధం చేస్తాడు. ఎందుకంటే కొత్త సంవత్సరంలో నీవు ప్రవేశించాలి. ఆ కొత్త సంవత్సరంలో నీవు, నీ కుటుంబం, నీవు, నీ బిడ్డలు క్షేమంగా ఉండాలంటే నువ్వేం చేయాలంటే ఆజ్ఞ పాటించాలి. పరిశుద్ధ నామాన్ని పరిశుద్ధంగా ఉంచండి. నువ్వు దొంగోడుగా ఉండొద్దు. ఉంటే అది నీకు ఆటంకరంగా ఉండొచ్చేమో. ఈ సంవత్సరం ఎండింగ్లో నువ్వేం చేయాలంటే దాని విషయమై ఆలోచన చెయ్యండి. నా దేవుడు ఏమై ఉన్నాడు, నా దేవుడు నాకు ముందుగా సాగిపోతుంటే నా దేవుని చూస్తూ విశ్వాసకర్త ఆయన కొనసాగించడం, యేసు క్రీస్తు వైపు చూస్తూ సాగిపోతాను. నేను సాగిపోతున్నప్పుడు ఏ ఆటంకం ఉందో, ఏ దోషం ఉందో అన్ని నేను వదిలేసుకుంటాను. సరి చేసుకుంటే నా దేవుని ఆశీర్వాదం నీకు వచ్చును గాక. ప్రార్థన మిగిలిన భాగాన్ని వచ్చే వారం ధ్యానం చేద్దాం. మరొక ప్రార్థన ఉంది కాబట్టి త్వరగా కూటాన్ని ముగించాను. నేను గమనించాలని మనం చేస్తున్నాం. మా తండ్రి, నీ పాదములకు వందనాలు. పరిశుద్ధుడైన దేవా, మీకే స్తుతి స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాను. గడిచిన దినములలో నీ ప్రేమలో కాపాడావు. ఉదయకాలం అయ్యా మీరు మాతో మాట్లాడారు. నీతో వచ్చువాడు నీ దేవుడైన యెహోవా, ఆయన నీకు ముందుగా సాగిపోతున్నాడు అని చెప్పేవయ్యా. నీ ముందు సాగిపోతూ నిన్ను కాపాడుచున్నాను, నిన్ను భద్రపరుస్తూ ఉన్నాను. నీ కుటుంబాన్ని దీవించాను నేను, నీ కుటుంబాన్ని ఇంతవరకు భద్రపరిచాను నేను. నీకోసం కొత్త సంవత్సరాన్ని ఏర్పాటు చేశాను. అందులో నీవు, నీ కుటుంబము క్షేమకరంగా ప్రవేశించాలంటే ఏం చెయ్యాలో మాతో మాట్లాడావు తండ్రి. అది మేము గ్రహించుకొని అర్థం చేసుకొని మునుపటి కంటే అధికమైన ఆశీర్వాదం మాకు కావాలయ్యో, మునుపటి కంటే అధికమైన దీవులు మాకు కావాలయ్యో. అందుకోసం అయ్యా మేము నీ ఆజ్ఞకు లోబడి నీ నామాన్ని పరిశుద్ధంగా ఉంచుకుంటూ మేమయ్యా దొంగిలించే దొంగ వారికి కాకుండా నిజాయితీ గల క్రైస్తవులుగా నీ పిల్లలుగా మేము జీవించకు నేర్పించమని అడుగుచున్నాం. దేవానికి స్తోత్రాలు తండ్రి. ఈ మధ్యన కాలంలో ఈ స్థలంలో మోకరించిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. వారి కుటుంబానికి చాలంత దీవెనచే ప్రభువా. ప్రతి కుటుంబాన్ని దీవించు. చిన్నవారు, పెద్దవారు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు ఎంతోమంది ఈ స్థలంలో ఉన్నారు తండ్రి. ప్రతి బిడ్డను మీరు దీవించండి అయ్యా. ప్రతి బిడ్డ నూతన సంవత్సరంలోకి సంతోషంతో ప్రవేశించాలి తండ్రి. అలాగే నా సంఘాన్ని మీరు దీవించండి. నా సంఘంలో ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఏ కుటుంబానికి ఏది కావాలో, ఏ మేలు కావాలో, ఏ సహాయం కావాలో అనుగ్రహించండి. దీవెనకర మార్చండి. ప్రతి బిడ్డ ప్రభు మీ నామలో సమృద్ధి దీవెనలు పొందుకొని బలపడే భాగ్యము దయచేయండి అయ్యా. మా ముందు చాలా కార్యక్రమాలు తండ్రి, ఉపవాస ప్రార్థనలు, నీ పుట్టినరోజు పండుగయ్యా, క్రిస్మస్ ఆరాధన తండ్రి, అన్ని కార్యక్రమాల్లో తోడుగా ఉండి సమాధానకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా, నీ మహిమకరంగా ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఉదయకాల ప్రతి బిడ్డను దీవించి పంపించమని యేసు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. వాగ్దాతము ఈ మాయి మీద కృమరించుము
వర్షాము కృమరించుము దేవా. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కనిని సహవాసం ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా.